హలో అండి, నమస్తే అందరికీ. ఇదిగండి, మొన్న మట్టి కోబోసాం. మళ్ళీ నిన్న చేయలేదు వీడియో. అరటికాయలు తీసుకొచ్చాడండి అంకుల్. మళ్ళీ ఆవు పేడ ఇంకొక బస్తా తీసుకొచ్చాడండి. ఇదిగండి, ఇది నలుపు జ్యోతి కొంచెం. ఇదిగండి, క్యాబేజీ ఆకులు దొరికినాయి అంట, తీసుకొచ్చాడు. ఈ దీంట్లో వేయను కానీ మట్టి కలిపే దాంట్లో రేపు టబ్బులకి ఎత్తి పెట్టేటప్పుడు ఆ టబ్బులకి అడుగుని పెడతానండి. అది ఈ అరటికాయలేమో కొంచెం ఇట్లా నలగొట్టేసి కలిపేసేస్తాము. వరి పొట్టు బస్తా తీసుకొచ్చాడండి. ఇదిగోండి, ఇట్లా బస్తా తెప్పిస్తాము. ఇప్పుడు పాత మట్టి కింద పోసాం కదా మొన్న టబ్బుల్లోది, దీంట్లో కూడా అట్టని ఫస్ట్లో వరి పొట్టు తీసుకొచ్చి గబగబ కానీ జ్యోతి అట్లా వరి పొట్టు తీసుకొచ్చి మొత్తం కలిపి తిరగేసి చేసాము. ఉల్లి పొట్టు కూడా ఓ బస్తా ఇస్తారనుకుంటే రేపు ఇస్తా ఉన్నారంట. ఆ కవర్లో కొద్దిగా ఉంటే తీసుకొచ్చాము. ఇది ఎప్పుడు ఏమో. ఇప్పుడు మట్టిలో ఆవు పేడ మనం ఇప్పుడు 6 టబ్బులు ఏమో తీసాం కదా జ్యోతి, 6 టబ్బులు తీసాము. ఇదిగోండి ఉల్లిపొట్టు, చిన్నులపాయ పొట్టు మంచిది. పోయినసారి కూడా నేను ఉల్లిపొట్టు వేసినప్పుడు ఆ ఉల్లిపొట్టులో పాయలు ఉంటాయి కదా, కొన్ని పాడైపోయినాయి. అవి మొలకలు వచ్చి మనకి ఉల్లినారు కూడా వచ్చింది. ఇప్పుడు అల్లం ఉంది, ఇట్లా కూడా మనకి ఉపయోగం అండి. అల్లం మొలుసుద్ది. అట్ట మొలిసినాయి నాకు 2-3 చోట్ల చిన్నులపాయలు ఇట్లాంటివన్నీ. ఇదిగండి బంగాళదుంప, ఇదిగండి ఈ ఉల్లి నారు మొలకల్లాగా వస్తాయి. ఇవన్నీ మొలుస్తాయి మనకి తర్వాత కిచెన్ వేస్ట్ లాగా. ఉల్లిపొట్టు, అరటికాయలు, వరిపొట్టు, కోకోపీట్ కొంచెం కలిపానండి ఒక అరబస్తా ఉంటే. ఇప్పుడు ఆవు పేడ ఇవన్నీ కలిసినాయండి ఇందులో. దీన్ని ఇప్పుడు తిరగేసి మళ్ళీ ఒకరోజు మగ్గనిస్తా. ఇప్పుడు కలిపిన 3 రోజుల నుంచి ఎండుతూనే ఉంది. ఇది కూడా కలిపి టబ్బులకి ఎత్తి పెట్టుకుంటే మనం ఒక వారం 10 రోజులు మగ్గనిస్తే, అదిగో మొక్కలు పీకేసాను చూడండి అక్కడ పువ్వ, అది కూడా అందులో పెట్టేసేసి ఈ క్యాబేజ్ ఆకులు కూడా అన్ని ఆకులు వాటిల్లో కలిపేసేసి మొత్తం ఈ మట్టి దానికి ఎత్తిచ్చి పెడతా, చూపిస్తాను. ఇదిగండి అట్లా పొడిసేసి పచ్చికాయలు ఉన్నాయి, కొన్ని పండుకాయలు ఉన్నాయి. పాడైపోయిన అరటిపండ్లు ఇచ్చారు కాసిని, ఇంకా రేపు ఇస్తా ఉన్నారంట. కొన్ని ఉల్లిపొట్టు కూడా రేపు ఇస్తా ఉన్నారంట. కొంత చూస్తూ ఉంటే అది కూడా మళ్ళీ మిగిలా ఉన్న దాంట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు మన మొక్కలకి ఏ మొక్క పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటాయండి. ఫస్ట్ నుంచి నేను ఇదేనండి కలిపేది, ఇట్లాగే కలుపుకునేది. అడిగారు 2-3 మీరు మట్టికి ఎలా ఏమేమి కలుపుతారండి మట్టిలోను అని అడిగారు. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇది అర్థమయ్యిద్ది. చూడండి, ఇది లెగుస్తుంది గాలికి. చాకు ఉంది కదా అక్కడ, అల్లది ఘాటు, అది దాని మీద ఉంది. అవి మట్టిలో తిరగబడతాయిలే జ్యోతి, తిరగబడతాయి, మగ్గుతాయి. పొడిసిన వారు పొడుగు అట్లా కట్ చేయాలంటే లేట్ అయిద్దిలే. మనకి మట్టిలోని కంపోస్ట్ లాగా మారిపోద్ది. అట్లా కొంచెం కొంచెం ఆ పండు పొడి చేసేయి, పచ్చి అట్లానే ఉంచు. ఇప్పుడు ఇదంతా కూడా పొట్టు కూడా పోసేమ్మా, పొట్టు మొత్తం పోసేసేయి. కోకోపీటు వాడకుండా నేను ఇట్లా వాడుకుంటున్నానండి. కోకోపీటు మనకి రేట్ ఎక్కువ పడుతుంది, కొంచెమే వస్తుంది. ఇప్పుడు ఇంత మట్టికి గాను నాకు అది మొత్తం పోసేపిస్తున్నాను. అంతకుముందు కూడా అట్టనే బస్తాలు తెప్పించి కలిపేదాన్ని. ఫస్ట్లో నేను 2-3 సార్లు నేను కలుపుకున్న, తర్వాత నుంచి అమ్మాయి వస్తుంది. ఇక ఇద్దరమే ఇలా కలుపుకోవటం, తిరగేసుకుంటా టబ్బులకి ఎత్తి పెట్టుకోను. సగం పోసి చూడు జ్యోతి, సగం పోయి ఇంకా ఇక్కడ ఈ టబ్బులో ఇది కూడా తీద్దాము.
ఈ నిన్న పీకానండి కొంచెం అదేంది ఈ గడ్డలు వచ్చినాయి చామదుంపలు. దీంట్లో ఇంకా ఉన్నాయి. ఇదిగండి ఇది తిరగేపిస్తా, తీసి మొక్కలు మళ్ళీ నాటుకోవచ్చు. ఈ మొక్కలు ఈ లోపల ఉంటాయి కదా, తెలీదు ఎంత ఉండేది, ఎన్ని గడ్డలు వచ్చేది తెలీదు. వీటికైతే మట్టి ఇట్లానే బంకగానే ఉండాలండి. ఎక్కువ నీళ్ళు ఉంటేనే గడ్డ బాగా ఊరుతుంది. ఇది ఎంతనేమో ఇది ఈ వేర్లు పొన్నగంటాకు వేర్లు అయ్యి. ఇది లేతగానే ఉంది, చూద్దాం. ఇది ఉంచుతా. కోసాముగా ఇటుకు తిరగేసుకుంటావా? ఆ పేడ ఆ ఆకులు తర్వాత పెడదాం, అడుగును పెడదాము. గోతాము పక్కకి అనేసి పారతోటి వేసుకో, పార తీసుకో. ఇప్పుడు అది మొత్తం మిక్స్ చేయాలండి బాగా. కిచెన్ వేస్ట్ అయినా ఇటు పని బాకలేమ్మా, మళ్ళీ ఇదంతా అవుతుంది. కిచెన్ వేస్ట్ అంతకుముందు కలిపాను, కానీ ఇప్పుడు మనకి లిక్విడ్ లాగా చేసుకొని ఇస్తున్నాం కదా మొక్కలకి, అది అట్లా అయిపోతుంది నాకు. ఇది ఇక మొత్తం ఇట్లా తిరగేపించి చూపిస్తా. తిరగేయమ్మా. అది లాస్ట్లో అడుగుదానికి లాక్కుందులే, అడుగుదానికి కలవదుండు. ఇట్రా ఈ పైది ఇట్లా లాక్కుంటుండు, అది అట్టుంచు. ఆ పై దాని నుంచి ఇటు తిరగేస్తూ ఉన్నా. మొన్న అడుగున ఒక బస్తా వేయించాము ఆవు పేడ, ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో బస్తా తెప్పించాను. ఇంకో బస్తా తెమ్మంటే ఈయన ఇంక లేదంటున్నారు, ఏమంటున్నారు అన్నాడు. సర్లే మనకి ఉన్న వరకు, వాళ్ళు రేపు ఏమన్నా తీసుకొస్తే రేపు చూస్తాలే అన్నాడు. మళ్ళీ దాంట్లో కల్పిస్తాం. బాగా మగ్గిందండి, చూడండి ఎంత బాగుందో మగ్గి, బ్లాక్గా అయిపోయింది. కలిపి చూపిస్తామండి. పెట్టు, 2 బకెట్లు మట్టి తీసుకోండి. ఏమైంది? బొచ్చుకూరు చాలా ఆకుల్లో ఉంటున్నాయి. ఇదిగండి ఫ్యాషన్ ఫ్రూటు చిన్న బకెట్లో పెట్టామండి ఆ రోజు. ఇది కొంచెం ఎదుగుదల తక్కువగా ఉంది. బకెట్ కూడా కింద వెడల్పు లేక, ఇంకా మట్టి చూస్తే బాగానే ఉంది. కాకపోతే దీంట్లో ఇది మొలిసి పొన్నగంటాకు భలే ఇబ్బంది పెడుతుంది. ఇంక వేర్లు కూడా ఎక్కువ బయటకు వచ్చేసినాయి. ఇక దీన్ని మార్చి కొంచెం టబ్బులో పెడదాము. ఇక్కడ అల్లుకుంటుంది కదా, ఇట్లాగా బాగా చిగుర్లు వస్తుంది. మారుద్దాంలే అని చెప్పి దీన్ని రీపాటింగ్ చేస్తున్నానండి. ఇది కొంచెం మట్టి పోపించి ఇక్కడ పెట్టి పోపిస్తా. ఇదండి అడుగును కొంచెం మొన్న సీతాఫలం ఆకులు తీసేసాను కదా, పోయి జాగ్రత్తగా తీసుకురా. ఇంకా తెచ్చి ఇక్కడ పెట్టు. ఇదిగండి ఇట్లా కలుపుకుంటాం కదా. ఆవు పేడ కొద్దిగా వచ్చేటట్టు చూడమా, దీంట్లో కలవలా. ఇట్లా కలుపుకొని పోసుకుంటానండి నేను. ఎండాకులు ఇదిగో గడ్డి పీకాము. ఇప్పుడు దానిమ్మ చెట్లలో గడ్డి పీకా, ఇదిగో పక్కన పెట్టా. ఇది కూడా వేస్తా ఇప్పుడు. ఇది గడ్డే కదా అని పడేయద్దండి, దీని నుంచి కూడా మన మొక్కలకి పోషకాలు అందుతాయి. ఇదిగండి తోటకూర కొమ్మలు కట్ చేసి పక్కన పెట్టామన్న, విత్తనాలు కూడా దీంట్లో రాలుపుతున్నా, మళ్ళీ మొలుస్తాయి చిన్నగా. మన మిద్దె తోటలో విత్తనాలే మళ్ళీ మనకి ఆకుకూరలుగా వస్తున్నాయండి. మనం ఏం మళ్ళీ కొనపని లేదు. కొనుక్కున్నా మాకైతే ఇప్పుడు ఇట్లా వచ్చే ఆకుకూరే మాకు సరిపోతుందండి.
ఇందులో గోంగూర మొక్కలు పీకాను మొన్న ఒకసారి. విత్తనాలు పడి మళ్ళీ మొలుస్తున్నాయండి. ఇవ్వండి గోంగూర అట్లా మొలిసినవి మాకు సరిపోతున్నాయి. పోయి మాకు జ్యోతి ఉంచు. ఇదే ఇందులో ఆవు పేడ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని తీస్తావా చిన్నగా? అది తవ్వేది తీసుకో. సైడ్లను ఇట్లా పొడిచి తీయి. ఇది చాలా రోజులు అవుతుందండి, సంవత్సరంన్నర ఏమో ఈ మొక్క నాటి. అందులో ఉండేసరికి కొంచెం ఎదుగుదల తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది. ఈ టబ్బులో పెట్టుకుందాంలే అని కింద నేలలో పెడదామని ఆలోచిస్తున్నా. ద్రాక్ష మొక్కను ఇది నేలలోకి పెట్టి పైకి అల్లించుకుందామా? ఏ జ్యోతి? బాగుంటుంది కదా. చూద్దామా కింద? ఇటు పక్క కానీ అటు పక్క కానీ. పైకి తెప్పియచ్చు. మళ్ళీ చూపిస్తానండి. ఇది మా ఇంటికి పరవంట పక్క అండి. ఇక్కడ గాడి కట్టించాను. ఇక్కడను అక్కడ అల్లది కట్టు కొంచెం. ఇక్కడ చూడండి ఎట్టబడి మొలిసింది. దాటుకుంటా ఇల్లు జ్యోతి. ఈ కొమ్మలు తీస్తావా? లేకపోతే అసలు ఎంత ఒక చుక్క నీళ్ళు కూడా పోయటంలో నేనైతే. కొమ్మలు తీసుకొని ఆకు తీసుకెళ్తావా? సరే వెళ్ళు, నువ్వు అటుకెళ్ళి చెప్తా. వెళ్ళిపో, దాటుకుంటా వెళ్ళు. ఇదిగండి ఇట్లా పైకి తాడు కట్టి అల్లించుకుంటే పైకి వెళ్ళిన తర్వాత కాయలు కాస్తుంది కదా అని అనిపిస్తుంది నాకు. ఇది అదంతా తీసేపిస్తాను. అదంతా లాగిట్టు అక్కడ పెట్టేసేయచ్చుగా. ఇక్కడ బాగుంటుందా చూడండి. ఇదండి ఇట్లా వెళ్ళిపోద్దని పైకి. లేదంటే ఇంటి ముందుల అటు పక్క. ఇదిగండి ఇక్కడ తూర్పు పక్క. ఇక్కడ పెట్టుకున్నా. పోయినసారి బేర చెట్టు అల్లిచ్చాను కదా, ఇంకా తాడు కూడా అక్కడే ఉంది. ఇట్లా అల్లించుకొని ఇటు పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నా. ఎటు చేయాలో అర్థం కావట్లే. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అటు కొంచెం సందులోకి తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుందేమో. ఇగండి ఈ మొక్కలు ఇక్కడ ఉన్నాయి కదా, పూల మొక్కలు. ఇక్కడే పెడదామా జ్యోతి? రావడానికి ఎరువు వేసుకోవడానికి బాగుంది. తవ్వాలి కదా కొంచెం. ఆ కవర్ అది తీసి చూపిస్తానండి పెట్టేటప్పుడు. ఇదిగండి ద్రాక్ష మొక్క తీసానండి. కిందనే నాటుదామని కింద ఏర్పాటు చేసి వచ్చాను. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కూడా కిందనే పెడదామని. అది అక్కడ ఈ కట్ చేయి. ఈ తీగలు ఇక్కడికి ఈ తాడమ్మటి కట్ చేయి. ఇట్లా ఇది కూడా తూర్పు పక్క పెట్టి పైకి అల్లిద్దాం. అప్పుడు బేర చెట్టు ఉన్న దగ్గర పెడదాంలే అనుకుంటున్నాం. ఇంకా పడమటి పక్క కాకుండా ఇటైతే అన్నిటికీ నీళ్ళు ఇచ్చుకోవడానికి బాగుంటుందని కొంచెం తీసేసి. ఇదిగో ద్రాక్ష, ఫ్యాషన్ ఫ్రూటు, ఇంకోటి మల్లె చెట్టు కింద ఉంది, తమలపాకు చెట్టు ఉంది. అది నాడు తీసుకొచ్చి అట్టే పెట్టా. ఇదిగండి ఈ మొక్క కూడా చెప్పాను కదా మొన్న ఏదో వీడియోలో చెప్పా. ఇది కూడా అల్లుకునే మొక్కలాగా ఉంది. బాగా వైలెట్ కలర్ పూలు భలే ఉంటున్నాయి కదా. ఇది కూడా తీపిస్తా. తీసి ఇది కూడా ముందర నాటుతాను. ఇట్రా జ్యోతి, ఇట్రా. ఇది అది ఎట్లాగి దీన్ని కూడా ఇట్లా వంపు చిన్నగా లాగు. ఇక్కడే ఉంచేస్తావా? రాదు వంచులే. ఇందాక ఆ మొక్క ఉంచినట్టు ఉంచు. అట్లా బాగా నువ్వు కత్తెర మళ్ళీ ఎత్తుక్కోవాలా. అటు తిప్పుకో. నువ్వు అటు తిప్పు చిన్నగా. మట్టి కదిలిస్తావా? లేకపోతే మట్టి ఒకరు కదిలిచ్చు. నీళ్ళు పోయిలా. నీళ్ళు పోస్తే మళ్ళీ బురదగా ఉంటుందని పోయిలా. తీసేటప్పుడు అండి తీసాను. మొత్తం ఇద్దరం కలిపి పీకేమవుతుంది. వైర్లు లాగా చుట్టుకొని పోయినాయి బాగా. అది ఇంకో టబ్బులో పెడతావా?
ఇది ఈ కిందకి తీసుకెళ్ళి చూపిస్తానండి. అది కూడా అసలు బాగా ఏర్లు పట్టుకుంటుంది. ఇంకా టబ్లో కన్నా ఇక నేలలోనే బాగుండేటట్టుందిలే అనిపించింది. అక్కడికి వెళ్ళా తీద్దాంలే కొద్దిగా కావాలంటే. ఆ మట్టిలోనేగా పడేది. ఇంకేం చేస్తాం ఇప్పుడు దాన్ని? ఎదురం పట్టుకెళ్ళాలిగా. సరే, కిందకి వెళ్ళి చూపిస్తానండి. మల్లి చెట్టు ఎప్పుడో కొనుక్కొచ్చానండి. కొత్తపట్నం వెళ్ళినప్పుడు 20 రూపాయల మొక్కలు అని చెప్పిలా. ఇది 20 రూపాయల మొక్కే. ఈ వైలెట్ పూలది ఇదిగండి. ఈ మల్లి చెట్టు అప్పుడెప్పుడో తీసుకొచ్చా. ఇదిగండి ఇక్కడ పెట్టిస్తున్నా. ఈ పూలు బాగున్నాయి కదా, రాధా మనోహరం. ఈ పింక్లో వైలెట్ కలిస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది నాకు. పెట్టు జ్యోతి, ఇక్కడ నాటిస్తున్నాను. ఇది ఈ మూలగా పెట్టుకో. ఇదేమో అటుకు బాని. ఫస్ట్ అది పెట్టు, ఇది పెట్టు ఫస్ట్. గడపాది బయటకన్నా పెట్టి గడపారు. చేతులు జాగ్రత్తమ్మా. ఇక్కడ పెట్టి యువతలకే పెట్టచ్చు. మట్టిది కొంచెం మట్టిది యువతలకి. దీంతో లాగలవా? ఏర్లు ఉన్నాయి కదా బాగా, కొంచెం లోతుగా వేస్తావా? కొంచెం లాగు మట్టిని. తవ్వు ఇంకొకరు జాగ్రత్త. ఏర్లు అవి కూడా బాగా వచ్చినాయి. ఏరు కట్ అయిద్దేమో జ్యోతి. అక్కడే చెప్పారా? అక్కడే కొంచెం గట్టిగా తవ్వు. అక్కడ మల్లి చెట్టు పెట్టాలని అప్పుడు 2 మొక్కలు పెట్టానండి. అవి ఒకటి అసలు పూర్తిగా చనిపోయింది, ఒకటేమో చిన్నగా పైకి తీసుకొచ్చి పెట్టి అవి బతికిచ్చా. ఇప్పుడు మళ్ళీ నాటుతున్నా. ఇంకా చాలమ్మా, పెట్టు కాస్త మట్టి పోద్దాంలే. ఇప్పుడు బకెట్తో తెచ్చాం కదా. కింద పండి పారని. పెట్టు, మట్టి తీసుకొచ్చి పోద్దాం. ఇదిగండి పైన కలిపాం కదా ఇప్పుడు మట్టి. ఆ మట్టి కొద్దిగా ఆవు పేడ తీసుకొని వచ్చాము. అరటికాయలు కూడా పడ్డాయి. ఇంకా కంపోస్ట్ అయింది. ఉల్లి పొట్టు ఇవన్నీ పైన పెట్టుకో. మట్టి పైన పెట్టుకో. దాంట్లోనే పడేటట్టు చూడు మట్టిని. కింద మట్టిది అమ్మా, కింద మట్టిది కొద్దిగా అందులోనే వేసేసి రాలిపినట్టు. ఇది కొత్తపట్నం దగ్గర మొక్కలు ఇసుక ఎక్కువ ఉంటుంది బాగా మెత్తగా. అందుకే ఇన్నాళ్ళు కవర్లు ఎన్నాళ్ళు అవుతుంది, దాదాపుగా 10 నెలల పైనే. 10 నెలలు 9 నెలలు అవి ఉంటుంది తెచ్చి కూడా. అన్నాళ్ళ నుంచి అంత వద్దులే, కొంచెం అమ్మోళ్ళలో పెట్టు. అక్కడ పెట్టేసి పెట్టేసి ఈ రెండిటికి కలిపి ఈ మట్టి వచ్చేటట్టు పోయి ఎత్తిపోసి మట్టిని ఇది పోయి అటు వెనక పక్కకు కూడా బాని, వెనక పక్కకు కూడా బాని. ఆ కొమ్మలు ఒకరు కడతావా? కొంచెం అటు కట్టు. ఇది దేనికి ఇది అసలు చనిపోయింది అనుకున్న మల్లె చెట్టు. మళ్ళీ చిగురులు వచ్చేసరికి ఒక్కరు ఆశ కలిగింది అందులోనే. కొన్ని పనులు జ్యోతి వస్తేనే అవుతున్నాయండి. పైకి అట్ట అనేసి అట్ట. ఇంకా అది కూడా పోసేసేయి మట్టి ఇద్దరికి.
అంతా సదరం చేయి బాగా. ఆ సన్నజాల చెట్టుకు కూడా కొద్దిగా ఆవు పేడ పోనియ్యి. అరటికాయ కూడా టేసి నెట్టు అది కొంచెం ఇక్కడ అది దీని మీద కొద్దిగా వేయి మట్టిని. అది కాదు ఇట్లాగా నేను తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ చేస్తుంటాగా అట్ట. అది అది ఆ పక్కది కూడా లాక్కు. ఈ చెట్టుకి అది బాగా గట్టు ఇదంతా ఇదే పైకి వేసి ఈ మళ్ళీ తెద్దాం. అవి పెట్టొద్దాంరా. ఇదే అండి కొంచెం ది అయితే పెట్టు పెట్టు. పైన పెట్టినా ఏం కాదు జ్యోతి, మళ్ళీ తీగ వేర్లు కిందకి వెళ్ళిపోతాయి. ఎట్టా మట్టి ఉంది కదా కుదురులాగా, జాగ్రత్త. అడుక్కు మట్టి పోవాలి కొద్దిగా. తిప్పు దాన్ని, ఇటు తిప్పు, ఇటు తిప్పు దాన్ని. అటన్నా తిప్పు కొద్దిగా, ఇట్లా తిప్పు. ఇరిగిందా? ఇది పట్టుకో, ఇటు తిప్పు. అది చాలు. ఒక బకెట్ మట్టిది కొంచెం రాని చాలు. అది పైకి పట్టుకో, తేగ ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇదిగో తేగకి తాడుకు గట్టు. ఇదిగో తాడు. ఇది అప్పుడు బేర చెట్టుకని వేసాం కదా, ఇది ఈ ముడిప్పి అట్నే ఉంచి కట్టు, పైకి పెట్టుకోమని. ఇది ఒక తాడు దానికి వేద్దాం, ఫ్యాషన్ ఫ్రూట్కి. అటు కట్టి వేస్తే బాగుండేది. ఇప్పుడు అట్ట ఉంది కదా, పైకి పెట్టు. సరే అట్ట వదిలేసిరా. అది కాదు పెట్టు ముందు, తర్వాత నేను చూస్తా. ఇది పెట్టేసి పాదిలో. ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇక్కడ పెడుతున్నాము. తీగలు పక్కకు అనేసి తర్వాత అయినా తీయటానికి బారుగుది. తీగలమ్మా అట్ట అట్ట ఉంచు ఉంచు. అంటే ఎటు పైకి వస్తుంది అనేది, పైకి తీస్తే చూడు, పైకి చెప్తా, ఆ తీగకి చెబుతా. ఈ బట్టలు ఆరేసుకుంటున్నాయి తీగలకి, ఈ చెట్లు వచ్చినాయి మళ్ళీ. అది అట్ట ఉంచు ఉంచు ఉంచు. ఇప్పుడు పెట్టేసి అది ఇక్కడ మట్టి ఇటని పెట్టి, దీనికి పైనుంచి కాస్త మట్టి తీసుకొచ్చి పోయాలి. రేపు వేసి మట్టి వేసి పైన బకెట్ మట్టి తీసుకొద్దాంలే ఉండు. ఆవు పేడ ఉంది కదా అందులో, అది అట్టు ఉంచి చెప్తా. అలా అది పెట్టు. ఇది తమలపాకు మొక్క అండి. ఇక్కడ పెట్టి ఇటు కృష్ణయ్య దగ్గర అల్లించుకుందామని ఇప్పటికి ఆలోచన వచ్చింది. ఎన్నాళ్ళు అవుతుందో ఈ మొక్క తీసుకొచ్చి కూడా. దాంతో అవసరంలా ఇది ఇక్కడ నుంచి ఈ టాపు దాంట్లో నుంచి తీసేయము. అది డబ్బా కదా, ఇంకా అది అంతే ఉండిపోయింది. అట్నే నీళ్ళు పోస్తూ ఉన్నాను. అట్టే పెద్ద ఆకులు వస్తున్నాయి, మళ్ళీ ఎండిపోయి చిన్న ఆకులు అయిపోతున్నాయి. ఇది ఎక్కడ పెట్టాలని అర్థం కాక ఇన్నాళ్ళ నుంచి అట్టే పెట్టాను. జాగ్రత్తది అమ్మ. ఏమైంది? పుల్ల ఇరిగిందా? పుల్లేలే ఉంచు ఉంచు, తీవాక అట్లా. మట్టితో తీయాలి జ్యోతి, మట్టితో వచ్చింది. ఇటు ఉంచు ఉంచు, అటు కొట్టు, ఇక్కడ కొట్టు. అది అమ్మ తీ ఆ పుల్ల కూర్చు, అది కరెక్ట్గా పెట్టు. పుల్ల తీయద్దు, అడుగు బాగున్నది. ఉంచట ఇంకో పెద్ద పుల్ల చూసి పెడతాను. దీనికి మట్టి కొద్దిగా నెయ్యి, ఆ పైన మట్టి తీసుకొచ్చేద్దాం. ఓ బకెట్ ఎత్తుగా రప్పు మట్టి. దీనికి కూడా ఒక తాడు కట్టాలి. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగిద్ది అంటారు, అది నమ్ముతాను నేను.
మీరు ఎంతమంది నమ్ముతారండి అట్లాగా? నిజమేనా? మనం ఎన్ని చేద్దాం అనుకున్నా, ఎట్లా చేద్దాం అనుకున్నా అది అవ్వదండి. ఆ టైం వస్తేనే అది అయ్యిద్ది అనిపిస్తుంది నాకు. అదే నమ్ముతాను నేను. మట్టి పోసి చూపిస్తే ఎందుకంటే పైనుంచి మట్టి తెప్పించాను. ఇటు కూడా పోయి కాస్త అది కొద్దిగా మట్టిని అడుక్కుపోని మొక్క కిందకి. ఇటు కూడా అరటికాయ కూడా అడుక్కు దోపేసి అది అటు కూడా గట్టి మీద పడింది చూడు. అరటికాయ అడుక్కు బాని. ఆ అరటికాయ కూడా మట్టిలో పెట్టేసి అక్కడ తీ, అక్కడ అది పెట్టు. మట్టిలోకి బాని, అడుక్కు బా, అటు పక్కకు బాని. అది వేరు కదా, వేరు. ఇది ఈ మట్టి అన్నాయి దాని మీద. ఇదిగో గడ్డ, ఆ గడ్డ అది పెట్టేసి పగలది కొంచెం. ఆ వేర్లన్నీ తీసేయి. వానపాములు చూడండి అన్నయ్య. ఆ వేరు మీద పడేటట్టు ఆ వేర్లు తీసి 2 చేతులతో పట్టుకో. విడది 2 చేతులతో పట్టుకొని. అక్కడ పడేటట్టేమ్మా. పగల పడుతుంది. అది ఎటు పడే. అది కూడా అది, ఆ మొక్కది కూడా అది మట్టి. పక్కన కూడా అది. ఇంకా అది ఆ టబ్బు కూడా తీసుకోండి. ఆ చిన్న డబ్బా కూడా ఎత్తుకోండి. తమలపాకుంది. ఇదండి ద్రాక్ష మొక్క ఇట్లా నాటాను. పైకి కట్టాలి. ప్యాషన్ ఫ్రూటు, తమలపాకు మొక్కలు ఇక్కడ నాటా. ఇదిగో తమలపాకు మొక్క. ఇంక ఇక్కడ పెంచాలి దీన్ని బాగా. ఇట్లా గోడకు అల్లుకుంటుంది. ఈ గోడకు అల్లుకుంటే అట్లా వెళ్ళిపోద్ది, కృష్ణయ్య దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ ప్యాషన్ ఫ్రూట్ కూడా ఇట్లాగైనా అల్లించుకోవచ్చు. చూస్తా తర్వాత. ఇది ఆ 3 మొక్కలు ఇక్కడ నాటాను. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టును ఇంకొక మొక్క నాటిచ్చా. ఇదిగండి ఇది. పైకి వెళ్దాం. ఇదిగండి బెజ్జానికి ఇట్లా రాళ్ళు పెట్టుకోవాలి. ఇది మట్టి పడింది. సరే తీసుకురా. ఆ రాళ్ళు అట్ట పెట్టుకొని బెజ్జాలకి రాళ్ళు కదలకుండా ఇట్లా మట్టి పోయాలి. అక్కడ పోయమ్మ చూపిస్తే మొదలకు లాక్కోదు. అది అట్ట రాయి కదలకుండా గతపోయి పోయి దీనికి కూడా పోయి వేయలేం. కత్తి అడుగున 1 ఇంచు వచ్చేటట్టుగా ఎత్తిపోయి కొద్దిగా కొద్ది దాని మీద ఈ తుక్కు పెట్టు. మొన్న పీకిన చెత్త అండి అది. మడు బాగా. అది ఎరగదీయచ్చు అక్కడ. అది మట్టి ఎత్తరా అలాగా బకెట్లో. అది ఇదిగో ఆ బకెట్లో అది ఎత్తరా. ఇది కూడా వేయాలి. పోయి దీనికి పోయి ఇట్లా నింపుతామండి. ఇంతకుముందు కూడా మేము అట్టనే నింపుకున్నాము. తీసుకురాపు మట్టి ఎత్తరాపు. 2 బకెట్లు ఎత్తుకురా ఒకసారి. ఇది ఇంకా లోపలే కంపోస్ట్ అయిపోద్ది. అంతకుముందు కూడా నేను ఇట్లానే చేశాను, చూశారు కొంతమంది. ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియాలని చెప్పి మళ్ళీ ఇట్లా
చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇదిగండి వానపాములు. ఇందాక ఆ మట్టి దోవుతుంటే వచ్చిన ఆ మొక్కలు తీసేటప్పుడు అవి దీంట్లో వేయించా. ఇప్పుడు భయం పోతుంది నాకు కూడా. అంతకుముందు పట్టుకోవాలంటేనే భయం. ఇదండి ఇట్లా పెట్టించా. ఈ మట్టిలో కూడా మళ్ళీ రేపు ఇంకా ఉంది కలపాల్సింది. అది ఎత్తుకెళ్ళి దాంట్లో పోపిస్తాం. పోసి ఆ రెండింటికి పోసి ఉండు. దానికి వేయలేదుగా, చెత్త ఎత్తుకురా, కొద్దిగా తీసుకురా. అది మీరు ఎవరైనా ఇట్లా చేస్తున్నారా అండి? ఇప్పుడు మీకు వచ్చిన కలుపు మొక్కలు కూడా గడ్డి మొక్కలు కానీ నేను అన్నీ వేస్తుంటానండి. కలుపు పీకింది ఇదిగండి, ఇది కూడా అందులో అయిపోద్ది, కంపోస్ట్ లాగా అయిపోద్ది శుభ్రంగా. ఈ ఆకులు ఎక్కడే తీసి దాంట్లో వేస్తున్నాను. ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు తీస్తున్నా. పొద్దున కొన్ని ఆకులు తీసేసా, సీతాఫలం ఆకులు. అదిగండి అక్కడ కూడా అదిగో మొక్కలన్నీ అట్లాగ అయిపోయినాయి, మోడుగా అయిపోయినాయి. ముందల రాలిపోయినాయి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇది చూడండి ఎంత ఎత్తునుందో. దానంతా అదే రాలిపోయింది. ట్యాంక్ ఎమ్మటి ఉండి రాలిపోయి పిందెలు కూడా మొదలవుతున్నాయి. మరి అది నిలబడిద్దో లేదో కానీ అదిగండి పిందె రాలిపోయి మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇక్కడ సర్దటానికి కుదరటం వల్ల ఈ కర్రలు ఉన్నాయి కానీ రాళ్ళు లేవు. ఇదిగండి మనం ఎర్ర బచ్చలాకు తీసేసాను కదా, అవి కూడా కొమ్మలు ఇట్లా అడుగునేస్తున్నా. ఈ ఆకులు తోటకూర కొమ్మలు పీకేసినాయి. ఇదిగండి ఇవన్నీ ఈ మొత్తం కంపోస్ట్ లాగా అయిపోద్దండి. ఈ మొత్తం ఈ ఒక వారం రోజులు నేను మొక్కలేం పెట్టను, రోజు వాటర్ ఇస్తూ ఉంటాను. అడుగుని చీకి, ఎందుకంటే వాటర్ ఇవ్వాలి. ఇవన్నీ ఎండిపోయినాయి. పచ్చి కనుక వేస్తే మనం నీళ్ళు ఇవ్వలేదు. ఇట్లా ఇప్పుడు పొడిగా ఎండుగా అయిపోయినాయి కాబట్టి వాటర్ కొంచెం ఇవ్వాలి. అప్పుడు మట్టి కూడా దిగి సెట్ అవుతుంది శుభ్రంగా. ఇట్లా పోసాము. ఇంకా కొంచెం పోయాలి దీనికి కొద్దిగా, దీనికి కొంచెం, దాంట్లో కొద్దిగా పోయాలి. దమ్మకి సరిపోద్దులేరా. దాంట్లో కొద్దిగా అటు పోయి కొద్దిగా చాలు. దీనికి కూడా కట్టుగా బకెట్ ఏమి ఇరిగేటట్టు, దీనికి కత్తే దానికి కట్టుగా చాలు. అది ఇది నీళ్ళు పోయి సరిపోద్దులే. అటు వద్దు, ఆ నీళ్ళు ఇదిగో నీళ్ళు పోసి అన్నిటికి కాసిన పోసుకుంటారా? సరే అండి. చుట్టూరు పోయి తడిచినట్టు చుట్టూరు పోయి కిందకి పైకి అనుకురా. దానికి నేను పోస్తాలకు. ఇదండి ఇన్ని 1 2 3 4 5 టబ్బులకి ఇప్పుడు పోపిచ్చాను. ఇంకా ఉంది. రేపు మళ్ళీ ఈ పనులు చేసుకోవాలి. ఇంకా కొన్ని పనులు అవుతూ ఉన్నాయి. దీంట్లోకి ఒక వారం 10 రోజులు ఆగినాక ఏ మొక్కలు పెడతానో చూపిస్తాను. ఇంకా టబ్బులు ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈ మట్టి ఉంది, ఇంకా కలపాల్సింది. కలిపి మళ్ళీ పోస్తాము. ఇట్లా మీకు కూడా ఏదన్నా పాత మొక్కలు ఏమన్నా ఉంటే మళ్ళీ అవన్నీ పాత మొక్కలు ఏమన్నా తీసేసి పడేయకుండా గడ్డి పీకిని కూడా ఉంచుకొని అట్లా మనం అదే మనకి కంపోస్ట్ అయ్యిద్దండి. ఇప్పుడు పడేస్తే పోయిద్ది చెత్తగా, కానీ మనం ఉపయోగించుకుంటే ఈ విధంగా బాగా కంపోస్ట్ అయ్యి మన మొక్కలకి మంచి ఎరువుగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ మట్టిని మనం ఆ పాత మట్టి కింద వేసాం కదా, ఇదంతా అంతకుముందు నేను ఇట్లా కలుపుకున్న మట్టి. అడుగున దానికి వేసినట్టే వేసి పెట్టాను మొక్కలు. అప్పుడు బాగానే వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఆ మొక్కలు తీసేసాం కాబట్టి
ఆ మట్టికి మళ్ళీ బలం చేకూర్చుకొని పాత మట్టికి మళ్ళీ ఇవన్నీ వేసి బలం చేకూర్చినట్టు మనం కొత్తగా ఆవు పేడ వేసాము, వరి పొట్టు వేసాము, అరటికాయలు, ఉల్లి పొట్టు పడింది, మళ్ళీ పాత మొక్కలన్నీ వేసాము. ఇప్పుడు పాత మట్టికి కొత్తగా మళ్ళీ జీవం పోసినట్టు. ఇక దీనికి మళ్ళీ మనము కిచెన్ వేస్ట్లు, లిక్విడ్స్ ఇచ్చుకుంటాం కాబట్టి ఇవంతా మళ్ళీ మొక్కకి బలం వచ్చేటట్టు చేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే ఇట్లా చేశానండి. మీరు కూడా ఏమన్నా పాత మట్టి ఉంటే, ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి పండగ వెళ్ళాక ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్కి మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుందని చేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఎవరన్నా అట్లా ఉంటే చేసుకోండి. ఓకే అండి, నచ్చిందా? ఇప్పుడు ఎన్ని పనులు చేశానో చూడండి. మట్టి కలుపుకున్నాము, మొక్కలు తీసుకొని మొక్కలు రీపాటింగ్ చేసుకున్నాను, కింద నాటుకున్నాను. ఇప్పుడు ఈ మట్టి కూడా మళ్ళీ చేస్తాను. ఇంకా ఉంది కదా, ఇది అది ఆ టబ్బుల్లోకి పెట్టుకుంటా. ఇట్లా మొక్కలు పెట్టుకుంటా. టమాటా మొక్కలు ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా పీక్కొచ్చి నాటుకోవటం. వంగ మొక్కలు పెట్టుకోవాలి కొన్ని. నారు తీసుకొస్తానంటే ఈయన ఉండు మళ్ళీ మట్టి రెడీ చేసుకున్నాక తెచ్చుకుందాం, ముందే తెచ్చి పెడితే మొక్కలు పాడైపోతాయి కదా నారు, అందుకని రెడీ అయిన తర్వాత తీసుకొద్దాంలేని అనుకున్నా. సీడ్స్ తెప్పిస్తున్నాడు మా అబ్బాయి. ఆ సీడ్స్ ఈ పాటికి 2 రోజుల్లో ఏమో వస్తాయంట. అవి కనుక నేను సీడ్స్ నాటుకున్న మళ్ళీ విత్తనాలు వేసుకుంటే ఆ శాప్లింగ్స్ వచ్చిన తర్వాత పెట్టుకుందాంలే, ఆ లోపు ఇది అయిపోద్ది కదా కంపోస్ట్ అనుకుంటున్నా. ఓకే అండి, అది కూడా విత్తనాలు వచ్చిన తర్వాత ఏమేమి విత్తనాలు వచ్చినాయో చూపిస్తాను మీకు. అన్నీ బుక్ చేశాడు అబ్బాయి, అది కూడా చూపిస్తాను మీకు నాటేటప్పుడు. ఓకే అండి, నచ్చిందా వీడియో? నేను చేసిన పనులు మీకు నచ్చుతున్నాయా? ఎలా ఉంటుంది నా పని? నేను చేసే మట్టి కలుపుకోవటం కానీ, ఈ లిక్విడ్స్ ఇచ్చుకునేవి కానీ మన ఛానల్లో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోలు కొత్త వాళ్ళకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయండి. నేను చేసే పనులన్నీ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుందండి. అందరూ పెంచుకోవాలి మొక్కలు ఆర్గానిక్గా. మనం పండించుకొని మన పిల్లలకైనా మనకైనా ఆర్గానిక్ ఫుడ్డు. ఇప్పుడు ఇది ఆవు పేడ కొంచెం కలిసింది, మన మొక్కలే మనం లోపల పెట్టేసుకున్నాము. ఇదంతా ఆర్గానికే కదండి. మనం అసలు ఒక్క పురుగు మందు కానీ, మట్టిలో వేసేది యూరియాలు, సూపర్లు కానీ ఏమి వేయటంలా. ఇప్పుడు మనం ఏమేమి కలిపామో మీరు చూశారు. ఇలాగే మనం చేసుకొని మొక్కలు పెంచుకొని పండించుకుందాము, తిందాము. ఓకే, బీరపిండి పడింది, మొన్న కాయ కోసాను, అది షార్ట్ వచ్చిందో రాలేదో మీకు ఇక్కడ చూపించాను కదా. మనం అన్నీ ఇంకా లిక్విడ్స్ ఇచ్చుకుంటూ చేసుకుందాం. ఓకేనండి, ఉంటానండి, బాయ్ అండి.